ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన విజయ రహస్యాన్ని నేర్చుకుందాం. బైబిల్లో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అదేమిటంటే, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అని. ఈ రోజుల్లో చాలామంది నాకు ఉద్యోగం రావట్లేదు, వ్యాపారంలో లాభాలు లేవు, నా జీవితం మారట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఈ విధంగా అడుగుతున్నాడు, నువ్వు మారడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత సమయం వృధా చేస్తున్నావు అని. మనము ఇంకా సోమర్థంలోనే నిద్రపోతున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యంలో ఈ విధంగా మనం చూస్తున్నాం, నిద్రయందు ఆసక్తి విడువుము అని. లేమి స్థితిలో ఉన్న చాలామంది ఎక్కువగా నిద్రపోవడం, నిరుత్సాహంలో గడపడం, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం, కొంతమంది బాధ్యత లేకుండా ఉండటం, సమయాన్ని వృధా చేయడం, రీల్స్ చూస్తూ ఫోన్ వాడుతూ గంటలు గంటలు సమయాన్ని పాడు చేసుకోవడం, ఈ విధంగా పని చేయకుండా సమయాన్ని వృధా చేయడం వలన కుటుంబం అప్పుల పాలవడం, చివరకు చనిపోవాలనే ఆలోచనలకు వెళ్ళడం జరుగుతుంది. విజయానికి మొదటి శత్రువు ఈ సోమరితనమే అని మనం గుర్తించాలి. ప్రియమైన వారలారా, లేమికి భయపడి నిద్ర మేల్కోమని వాక్యం చెప్తోంది. మన జీవితంలో దరిద్రం లేదా వెనుకబాటుతనం రాకూడదు అనే ఒక ఆరోగ్యకరమైన భయం మనకు ఉండాలి. ఆ భయమే మనల్ని ఉదయాన్నే మంచం మీద నుండి లేచేలా చేస్తుంది, కష్టపడేలా ప్రేరేపిస్తుంది. మేల్కొని ఉండిన ఎడల తృప్తి పొందుదువు అని వాక్యంలో మనం గమనించాలి. ఎవరైతే సమయాన్ని గుర్తిస్తారో, ఎవరైతే మేల్కొని తమ బాధ్యతలను నెరవేరుస్తారో, వారి శ్రమను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మన కష్టార్జితాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. లేమి నుండి కలిమికి మనల్ని తీసుకెళ్తాడు. ఇద్దరు రైతులు ఉన్నారు. ఒకరేమో విత్తనాలు చల్లకుండా ఇంట్లోనే ఉండి నిద్రపోతూ పని చేయకుండా సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఇంకొక రైతేమో విత్తనాలు చేత పట్టుకొని పొలంలో విత్తడానికి వెళ్ళాడు. విత్తిన రైతు ఒకానొక రోజున తన పంటను చూసి ఆనందిస్తాడు, ధాన్యాన్ని సమకూర్చుకుంటాడు. కానీ ఏమీ విత్తకుండా ఇంట్లోనే ఉన్న వ్యక్తి మాత్రం ఏమీ పొందుకోడు. కాబట్టి మేల్కొని పని చేయడం వలన తృప్తి పొందుదుము అని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు లేమితో బాధపడుతున్న వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన సోమరితనాన్ని, నిద్రను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజే నిర్ణయం తీసుకోండి. కష్టపడటం వలన దేవుని ద్వారా మనం తృప్తి పొందగలము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.